ఏఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. జైలు నుండి విడుదలై ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకొని మృక్కు తెచ్చుకున్నటకు విశాఖపట్నం తుంగ్లం గ్రామం నుంచి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరారు. 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డి మీడియా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అవ్వడం నాకు చాలా సంతోషకరమని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. 9/9/2023 ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను బై బర్త్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ, నన్ను ప్రోత్సహించిన విధానం నన్ను ఆలోచింపజేసింది. ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక మనిషిగా ఖండించవలసిన బాధ్యత ఉండి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్టుని ఖండించి నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి ఒక 6 రోజులు ఆయన మీద భక్తి విశ్వాసాలతో, ఆయన మీద ప్రేమతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి ఈయన సెప్టెంబర్ 21వ తారీఖున నేను మొక్కుకున్నాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఈయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, విడుదలైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, అయిన వెంటనే భద్రాచలం తుంగలం రామాల నుంచి భద్రాచలం రామాలయం వరకు నడిచి వస్తానని మొక్కుకున్నాం. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆ రోజు మొక్కుకున్నాం. మరలా ఎలక్షన్స్ ముందు మన సస్పెన్షన్ విడుదల చేయడం, టెక్కలి పరిశీలకులుగా నియమించడం, పార్టీ అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈరోజు శ్రీ రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన మంచి ముహూర్తాన పాదయాత్ర చేయాలని సంకల్పించాం. ఈరోజు ఈ సంకల్పం విజయవంతం కావాలని శ్రీరాముని, ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నాం. జై శ్రీరామ్.